కలబంద చాలా ప్రయోజనకరమైన మొక్క కానీ దాని అన్ని జాతులు ఔషధంగా లేవు కాబట్టి వాటిని ఉపయోగించడం వల్ల మీ శరీరానికి హాని కలిగించవచ్చు. కాబట్టి కలబందను ఉపయోగించే ముందు అది విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవడం ఎల్లప్పుడూ చాలా ముఖ్యం. కలబంద వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎవరికి తెలియదు. ఇది అనేక సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగించబడుతుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావించినందున దీని రసం మార్కెట్లో కూడా దొరుకుతుంది. అదే సమయంలో కొంతమంది ఈ మొక్కను ఇంట్లో పెంచుతారు మరియు దాని ఆకుల నుండి తాజా జెల్ను సేకరించి ఉపయోగిస్తారు. కానీ కలబందలో 600 జాతులు ఉన్నాయి కాబట్టి ఈ పని చేస్తున్న కార్మికులకు చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే అలోవెరాలోని కొన్ని జాతులు విషపూరితమైనవి. అటువంటి పరిస్థితిలో కలబంద ఆకును తీసి కుండీలో ఈ మొక్కను నాటడానికి ముందు ఇక్కడ ప్రతిదానిని జాగ్రత్తగా చూసుకోండి. కలబంద మొక్కలోని ఔషధ మరియు వైద్యం చేసే గుణాలపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో కలబందలో విషపూరిత జాతులు కూడా ఉన్నందున మరొక కలబంద మొక్క యొక్క ఆకులను తెరిచి దానిని మీరే ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవద్దు. ఇది చర్మంపై చికాకును కలిగిస్తుంది మరియు తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుంది. అయితే ఉపయోగకరమైన కలబంద మొక్కలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వంకరగా ఉండే చిక్కటి సెసైల్ ఆకులు ఉండాలి. ఆకు అంచు నుండి చిన్న స్పైక్లు వెలువడాలి. ఆకులు ఎక్కువగా పైకి పెరుగుతాయి. బయటి ఆకులు కొద్దిగా వంగి ఉంటాయి. మొక్క మధ్యలో నుండి కొత్త ఆకులు పెరుగుతాయి. కొత్త ఆకులకు తెల్లటి మచ్చలు ఉంటాయి, పాత ఆకులకు మచ్చలు ఉండవు. ఆకుల రంగు ఆకుపచ్చగా ఉంటుంది. అయితే మనం కలబంద తినవచ్చా? అలోవెరా యొక్క బార్బాండెన్సిస్ జాతి తినదగనది. ఇది ఔషధంగా పరిగణించబడే జాతి. అదే సమయంలో చాలా విషపూరితమైన కొన్ని జాతులు ఉన్నాయి. ఇంట్లో పెరిగే మొక్కగా ఉంచే అత్యంత సాధారణ రకం కలబంద కూడా ఔషధంగా ఉంటుంది. మీరు దీన్ని చూసిన వెంటనే దాన్ని గుర్తిస్తారు కానీ ఇది చాలా పేర్లతో పిలుస్తారు.